భక్తివర్ణ ప్రేక్షకులకి 9/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష షష్ఠి సోమవారం షష్ఠి సాయంత్రం 4:54 వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 2:46 వర్జం రాత్రి 7:01 నుండి 8:43 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:11 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:49 నుండి 3:38 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:05 అమృతగడి తెల్లవారుజామున 5:14 ఉదయం 6:58 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 9:15 నుండి 10 వరకు ఉదయ శుభకాలం సాయంకాలం 4 నుండి 5 వరకు సాయంకాల శుభ సమయం వైద్యుతి యోగం రాత్రి 12:27 తైతుల కరణం సాయంత్రం 4:54 కరంజీ తెల్లవారుజామున 4:45 వినాయక మహోత్సవాలలో ఈరోజు 3వ రోజు విశేషంగా గణపతిని ఆరాధించాలి. గణపతిని అనేక రూపాల్లో ఆయన చక్కగా మనం ఆరాధించుకుంటున్నాం. మహాదేవదేవ సుమానం మహాదైత్యనాశం మహాపురుషం సర్వదా విఘ్ననాశం సదా భక్తపోషం పరం జ్ఞానకోశం మయూరేషవంద్యం నతస్మో నతస్మః అని గణపతిని ఆరాధించుకుంటూ విశేషంగా మనం ఈరోజు విశేషంగా గణపతి ఆరాధనలో చెప్పుకోదగ్గ గణపతిని ఈరోజు ఈ 3వ రోజు ఏ గణపతిని ఆరాధించాలి, ఆరాధిస్తే ఏం ఫలితం కలుగుతుంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు విశేషంగా గణపతులలో మనకి 3వ రోజు కాబట్టి ఈరోజు భక్త విఘ్నేశ్వరుని భక్త గణపతి, ఈయన భక్త విఘ్నేశ్వరుడు అన్నారు. ఈయన ఎలా ఉంటారు? నారికేలాంబ్ర కదలీ గుడ పాయసధారిణం చరస్య శంఖ సదృశం భజే భక్తగణాధిపం. నారికేలాంబ్ర కదలీ గుడ పాయసధారిణం అన్నారు. చరస్య శంఖ సదృశం భజే భక్తగణాధిపం అన్నారు. ఈ భక్త గణపతి శరత్కాల మేఘల్లా ఉంటాడు. ఈయన ఆ తెల్లటి శరీర కాంతి కలిగి ఉంటాడు. ఈతడుకు 4 చేతులు ఉంటాయి, 4 భుజాలు. 4 చేతుల్లో మామిడి పండు, అరటిపండు, కొబ్బరి ఫలములు, 3 చేతులతో ఇంకొక చేతితో బెల్లం వేసినటువంటి క్షీరాన్న పాత్ర, పాయస పాత్ర, క్షీరాన్న పాత్ర పట్టుకుని ఉంటాటండి. అటువంటి గణపతిని ఇవాళ ఆరాధన చేసి క్షీరాన్నాన్ని నివేదన చేస్తే విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి అని మనకి చెప్పడం జరుగుతుంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి సానుకూలంగా ఉంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. 41వ నామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే బ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాద్దిజ అనగో విజయోజేత విశ్వయోని పునర్వసు అన్నారు. ఓం బ్రాజిష్ణవే నమః. సర్వమును ప్రకాశింపచేయు స్వప్రకాశ స్వరూపుడు అయిన ఈయన వలనే సూర్య చంద్రాగ్నులు ప్రకాశించదరు అని మనకు చెప్పారు. భోజనం ఓం భోజనాయ నమః బ్రాజిష్ణవే భోజనాయ నమః. మనము తినునట్టి ఆహారములను భోజనమని పేరు. వేదాంత పరిభాషల్లో నోటిని తినుచున్నట్టు ఆహార పదార్థాలుగానే గాక జ్ఞానేంద్రియాలతో స్వీకరించే శబ్ద స్పర్శ రూప రసగంధాదులుగా అన్నీయును కూడా విషయాలన్నీ కూడా భోజనమే అగును. కనుక ఈ ప్రకృతి మాయ అంతయు భోజనమే అగుట చేత విష్ణువు భోజన రూపుడగు మాయాస్వరూపుడు అనబడుతున్నాడు అని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.